ఛానలుకి స్వాగతం. కన్యా రాశి వారు 100 కేజీల స్వీట్లయితే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే అతిపెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు. ఈ విషయం తెలుసుకోకపోతే మీరు బాధపడాల్సిందే. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మలుపులు కనిపిస్తున్నాయి, ఎటువంటి శుభవార్తను వారు రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులనే చెప్పుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా పర్సనల్ విషయాలను సీక్రెట్ గా ఉంచడానికే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరి విషయాలను ఏ విధంగా అయితే సీక్రెట్ గా ఉంచాలి అనుకుంటారో ఇతరుల విషయాలను కూడా అలాగే సీక్రెట్ గా ఉంచాలనే ఆలోచన వీరికి ఉంటుంది. అలాగే స్వయంగా ప్రతిభను కలిగి ఉండటమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధు ప్రీతి కూడా కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగే నేర్పు ఉన్నా కానీ దాన్ని రుజువు చేసే ప్రయత్నం కూడా చేయలేరు. రచయితగా లేఖకుడుగా రాణిస్తారు. అలాగే పత్రికా రంగంలో కూడా రాణించగలుగుతారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా సరే అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అంటే మీ యొక్క లైఫ్ కి సంబంధించి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆ కోరిక కోసం మీరు తాపత్రయపడుతున్నారు. ఆ కోరిక ఇక మీ యొక్క లైఫ్ లో నెరవేరుతనే ఒక అభిప్రాయానికి, ఒక నిరాశలోకి కూడా మీరు వచ్చేశారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అతిపెద్ద శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి వారి కోరికలు కూడా ఒకేలాగా ఉండవు. అయితే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఖచ్చితంగా ఈ కన్యా రాశి వ్యక్తులు అతి త్వరలో రిసీవ్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా మీరు కెరియర్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా? కెరియర్ కి సంబంధించి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇదివరకు మిమ్మల్ని చూసి అవమానపరిచిన వారి ముందు గర్వంగా తల ఎత్తుకుని నిలబడగలిగే రోజులు మీకు రాబోతున్నాయి. అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. మీ గురించి, మీ యొక్క కెరియర్ గురించి ఎగతాళి చేసిన వ్యక్తులే ఆశ్చర్యపోయే రీతిలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. అంటే ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కావచ్చు, ఉన్నత విద్యా అవకాశాలు, ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ఇటువంటి మంచి మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారికి కూడా చక్కటి వ్యాపార అవకాశాలు ముందుకు రాబోతున్నాయి. ఇదివరకు మీరు వ్యాపార రంగంలో రాణించాలి అనుకున్నారు, పరిస్థితులు అనుకూలించలేదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆటంకాలు వస్తూ ఉన్నాయి. అంటే కన్యా రాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో కొంతమందికి డబ్బు సమకూరటం లేదు, కొంతమందికి కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించటం లేదు, కొంతమందికి వ్యాపారానికి సరైన స్థలం దొరకటం లేదు, మరికొంతమందికి లోన్లు శాంక్షన్ కావటం లేదు. అలాగే భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి భాగస్వాములు దొరకటం లేదు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి. డబ్బు సమకూరుతుంది, భాగస్వాములు లభిస్తారు, కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది, వ్యాపారాన్ని నడిపించడానికి ఒక చక్కటి స్థలం కూడా మీకు దొరుకుతుంది. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, కొన్ని సంబంధాలు మీ ముందుకు వచ్చాయి కానీ ఆ సంబంధాలు మీకు అన్ని విధాలుగా నచ్చలేదు. అంటే ఒక విషయంలో అయినా సరే కాంప్రమైజ్ కావాల్సి వస్తుందని
మీరు ఆ యొక్క సంబంధాలను వదులుకుంటూ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అటువంటి వారు అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ అతి త్వరలో మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఒక చక్కటి సంబంధం మధ్యవర్తుల ద్వారా కానీ, మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా పెద్ద శుభవార్త. మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఈ శుభవార్త విని మీరు ఎగిరి గంతులు వేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా అతి త్వరలో శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో, మీకు ఏవైనా ఆటంకాలు ఎదురవుతూ విదేశాలకు వెళ్లటంలో జాప్యం జరుగుతున్నట్లయితే మీకు ఆ యొక్క ఆటంకాలు అన్ని కూడా దూరం కాబోతున్నాయి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. కుల వృత్తులు చేసుకునేవారు కానివ్వండి, వ్యాపారాలు చేసుకునేవారు కానివ్వండి, మీ యొక్క లైఫ్ లో చాలా కాలంగా ఏదైనా సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ సమస్యకి పరిష్కారం దొరకదు అనే ఒక నిశ్చయానికి మీరు వచ్చేశారు. అటువంటి వ్యక్తుల యొక్క సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. మీ యొక్క వ్యాపారం అద్భుతంగా సాగిపోయే రోజులు అతి త్వరలో మీకు రాబోతున్నాయి. వ్యాపారంలో లాభాల బాటలో మీరు పయనించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారు కన్న కలల్ని నిజం చేసుకోబోతున్నారు. మీ యొక్క సంతానం యొక్క కెరియర్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా? వారి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా? అంటే మీరు పెద్దవారై ఉండి ఈ విధంగా వారి యొక్క వివాహం కోసం మీరు ఎదురు చూస్తున్నా కానీ మీ కోరిక నెరవేరే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూస్తారు. మీకు సంబంధించినంత వరకు ఇది చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి. ఈ విధంగా కన్న కలలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారు ఎటువంటి రంగాల్లో ఉన్నవారైనా, ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్నవారైనా, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నవారైనా మీ పరిస్థితులను బట్టి, మీ యొక్క కోరికలను బట్టి, ఏ కోరికనైతే చాలా కాలంగా మీరు బలంగా కలిగి ఉన్నారో, ఏ శుభవార్త కోసమైతే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను అతి త్వరలో మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకునే మార్గాలు కూడా మీకు దొరకబోతున్నాయి. ఈ విధంగా అన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు మినహా మీ యొక్క జీవితం సాఫీగా అద్భుతంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు దొరికి తీరుతుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.